అందరికీ నమస్కారం. నా పేరు శేఖర్ మెట్ల. ఈరోజు మనం ASP.NET C# లాంగ్వేజ్ అసలు ఎలా నేర్చుకోవాలి ఏంటనేది ChatGPT సపోర్ట్ తీసుకుని ఆ పాయింట్స్ ఏంటి, అసలు ప్రొఫెషనల్గా ఎలా నేర్చుకుంటే ఎలాంటి ఆపర్చునిటీస్ రాబోతాయి అనే దాని మీద కొంచెం డిస్కస్ చేద్దాము. ఎలాంటి సందేహాలు ఉన్నా ఈ .NET మీద నివృత్తి కాకపోతే కమెంట్ ద్వారా తెలియపరచండి. డెఫినెట్గా విల్ సపోర్ట్ యూ అండ్ విల్ ట్రై టు హెల్ప్ అవర్ లెవెల్ బెస్ట్. అయితే ఫస్ట్ టైం కనుక ఈ వీడియో ఛానల్ చూస్తుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మనం టాపిక్ డిస్కస్ చేద్దాం. ఓకే, చూద్దాం. అయితే ChatGPT సపోర్ట్ ఎందుకు తీసుకోవడం జరుగుతుందంటే, ఒక ప్రొఫెషనల్ వేలో ఏ విధంగా మనం స్టెప్ బై స్టెప్ తీసుకోవడం వల్ల మనకు అడ్వాంటేజెస్ ఉన్నాయి అనేది మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఎవరైనా సరే నేర్చుకోవచ్చు. అంటే ప్రయర్ ఎక్స్పీరియన్స్ కానీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద అవగాహన లేదు నాకు, మరి నేను నేర్చుకోగలనా లేదా అనే సందేహాలు ఉంటే తప్పకుండా ఎవరైనా కూడా నేర్చుకోవచ్చు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ లాగా మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అలా అని నేను నేర్చుకుంది నాకు రావట్లా, నేను అప్లై చేయలేకపోతున్నానని డిస్కరేజ్ అవ్వద్దు. ట్రై చేయండి. డెఫినెట్గా ASP.NETలో మీరు కూడా ప్రొఫిషియంట్ అవుతారు. అయితే ఒక మంచి క్వాలిఫికేషన్ దీంట్లో ఉంది, ఐఎమ్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పొజిషన్, ఎస్ అనుకుంటే డెఫినెట్గా ట్రై చేయొచ్చండి. చూసేద్దామా ChatGPT కూడా ఏ విధంగా చెప్తుందో. ASP.NET C# ఏంటంటే గ్రేట్ వే టు డెవలప్ డైనమిక్ వెబ్ అప్లికేషన్స్ క్రియేట్ చేయడానికి ఒక మంచి చక్కటి టూల్ అనమాట. తక్కువ టైంలో అప్లికేషన్ డెవలప్ చేయడానికి మైక్రోసాఫ్ట్ నుంచి వచ్చిన అప్లికేషన్ డెవలప్మెంట్ టూల్ ఇది. సో C# is a language, ASP.NET is a framework environment which works on Visual Studio base. ఓకే, సో familiarize yourself C# బేసిక్స్. అసలు ఫస్ట్ ASP.NET నేర్చుకోవాలంటే C# లాంగ్వేజ్ వాడటం జరిగిద్ది, అంటే బాగా పాపులర్గా. సో దానికి మీరేం చేయాలి, C#లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఫండమెంటల్స్ అయిన బేసిక్స్. అసలు ఏంటి బేసిక్స్? డేటా టైప్స్ ఏంటి, వేరియబుల్స్ ఏంటి, లూప్ స్టేట్మెంట్స్ ఎట్లా రన్ అవుతాయి, కండిషనల్ స్టేట్మెంట్స్, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్, ఆపరేటర్స్, ఫంక్షన్స్, ఒక స్టాండర్డైజేషన్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఇవన్నీ లైక్ బేసిక్ కోర్స్ అంటారు అన్నమాట ఇవన్నీ. అయితే ఫ్రీ రిసోర్సెస్ అందుబాటులో ఉన్నాయి, ట్యూటోరియల్స్ కానీ బుక్స్ కానీ బ్లాగ్స్ కానీ ఇవన్నీ ట్రై చేయండి. లేదు మా దగ్గర అంత టైం లేదనుకుంటే ఆన్లైన్ కోర్సెస్, మనం అరీ సిస్టమ్స్ నుంచి కూడా ఆన్లైన్ కోర్సెస్ C# బేసిక్స్ అని, C# అడ్వాన్స్డ్ అని కోర్సులు మనం ఆన్లైన్ కోర్సెస్ పబ్లిష్ చేసి ఉన్నాము. ఇంట్రెస్ట్ ఉంటే బేసిక్స్ చూసుకుని ఎన్రోల్ చేసుకుని ఈరోజే ట్రై చేయండి. అయితే తర్వాత లర్న్ ASP.NET ఎట్లా అంటే, సాలిడ్ ఫౌండేషన్ మీకు ASP.NETకి అసలు ప్రాజెక్ట్ ఎట్లా క్రియేట్ చేయాలి, ఈ ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత దాంట్లో స్టెప్ బై స్టెప్ ఒక వెబ్ ఫామ్ ఎట్లా యాడ్ చేసుకోవాలి, అండ్ బిల్ట్ ఇన్ కంట్రోల్స్ అని HTML కంట్రోల్స్, ASP.NET కంట్రోల్స్, ఇవన్నీ కూడా రెడీమేడ్ టూల్స్ ఉంటాయి అన్నమాట. ఇవి ఎంత తక్కువ టైంలో ఎక్కువ సింపుల్గా మీకు టైం సేవ్ చేసుకుంటూ ప్రాజెక్ట్ని చేయడానికి ఉపయోగపడే టూల్స్. ఇవి ఎలా యూజ్ చేయొచ్చు ఇవన్నీ కూడా మీకు దాంట్లో నేర్చుకోవడం జరుగుతుంది. వన్స్ ఇవి అయిపోయిన తర్వాత అవి కూడా మీకు ఎట్లా, మైక్రోసాఫ్ట్ అఫీషియల్ టూల్ ఉంది, బ్లాగ్స్ ఉన్నాయి. ఎస్, యూ మే ట్రై దేర్ ఇట్ సెల్ఫ్. అదేవిధంగా ప్రాక్టీస్ అండి. ఆ లాంగ్వేజ్ యూజ్ చేసి ఈ ASP.NETలో అప్లికేషన్కి వెబ్ ఫామ్స్ని క్రియేట్ చేయడానికి ASP.NET యూజ్ చేసి స్మాల్ ప్రాజెక్టులు ఫస్ట్ క్రియేట్ చేయటం, మీరు నేర్చుకున్న దాన్ని ప్రాజెక్ట్ లాగా చేసి అప్లై చేయటము, ఓన్గా కోడ్ రాసి మీరు చేస్తే వచ్చే ఛాలెంజెస్ని మీరు సాల్వ్ చేయాలి. ఎలా సాల్వ్ చేస్తారు? జాయిన్ ఏ కమ్యూనిటీ అని చెప్తాం జరుగుతుంది. ఆన్లైన్ కమ్యూనిటీస్ ఉన్నాయి, ఫారమ్స్ ఉన్నాయి, గూగుల్ ఉంది, ChatGPT ఉంది, స్టాక్ ఓవర్ఫ్లో ఉంది, ఆన్లైన్ ఫారమ్స్ అనమాట ఇవన్నీ. ఎస్, ఎందుకు ఇవన్నీ? సీనియర్ డెవలపర్స్, అదర్ డెవలపర్స్, దే ఆర్ సబ్మిటెడ్ దేర్ క్వెరీస్ అనమాట. ఆ నాలెడ్జ్ని వాళ్ళు సాల్వ్ చేసే క్వెరీస్ని ఎలా సాల్వ్ చేయొచ్చు, ఏ స్టేట్మెంట్ కోడ్ మారిస్తే మనకి ప్రాబ్లం సాల్వ్ అయింది, ఇలాంటివన్నీ కూడా మనకి అక్కడ పెట్టడం, యాడ్ చేయడం జరిగింది. సో ట్రై చేయండి, నేర్చుకున్న ఆ విధంగా. తర్వాత రీడింగ్ బుక్స్, మంచి ASP.NET డీప్ నాలెడ్జ్ కోసం కంప్లీట్గా ఒకసారి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే బుక్స్, బ్లాగ్స్ ట్రై చేయండి. వర్క్షాప్స్కి అటెండ్ అవ్వటం, కాన్ఫరెన్సెస్ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ వర్క్షాప్స్. అసలు దేని గురించి ఒక కాన్సెప్ట్ మీద జరుగుతుంటే ఎందుకు ఇది ఇంకా ఈజీయా, మనం నేర్చుకునే కాన్సెప్ట్ కంటే ఈజీగా ఉంటుందా, ఎక్స్పర్ట్స్ మనకి డిస్కషన్స్ ఎలా ఆలోచించగలగాలి, ఇలాంటివన్నీ కూడా షేర్ చేయడం జరుగుతుంది. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఇక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవటం అనేది టేక్ టైమ్స్ అన్నమాట. ఎఫర్ట్ పెట్టాలి, మీరు డెడికేషన్ ఉండాలి. అంతేగాని డిస్కరేజ్ అయిపోయి
లైక్ డిఫికల్ట్గా ఉంది, నా వల్ల కాదనుకుంటే మీరు అట్లాగే వెనకడుగు వేయడం జరిగింది. సో ట్రై చేయండి, ప్రాక్టీస్ చేయండి ఈరోజే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ధన్యవాదం.